తనతో సదాకాలము సన్నిహితముగా ఉండవలనడి ఉద్దేశంతో దేవుడు తన రక్షణ ప్రణాళికను వెల్లడిపరిచింది. పాపము వలన పతనమైన మానవుని తిరుగా దేవునితో ఐక్యపరచుటకు దైవకుమారుడు మానవ రూపము ధరించాడు. ఆయనే యేసు ప్రభువు. ఈ కారణమున క్రీస్తు జనన సమయమున స్వర్గలోక దూత గణములు ఆనందముతో ఉన్నత మండలమున దేవునికి మహిమ, భూలోకములో మంచి మనస్సు గల వారికి శాంతి సమాధానములు కలుగునుగాక అను శుభవర్తమానమును తెలియజేసింది. కావున ప్రియ ప్రజలారా, క్రీస్తు జయంతి పండుగ సందర్భంగా నా శుభాకాంక్షలు మీకు అందిస్తూ ఆ ప్రభువు శాంతి సమాధానాలు సదా మీ హృదయములను నింపాలని ఆశిస్తున్నాను. La
చక్కగా వింటే చెప్పెద కథ, చక్కెర కంటే తీయని కథ, లక్షలు అంటే ఆస్తి కదా, రక్షకుడంటే క్రీస్తు కదా. చక్కగా వింటే చెప్పెద కథ, చక్కెర కంటే తీయని కథ, లక్షలు అంటే ఆస్తి కదా, రక్షకుడంటే క్రీస్తు కదా. దూతొచ్చి చెప్పెను రాక కథ, బెత్లెహేం పల్లెలో జననం కథ. దూతొచ్చి చెప్పెను రాక కథ, బెత్లెహేం పల్లెలో జననం కథ. కన్య మరియకు పుట్టెను కదా, పాకలు ప్రేమతో పెరిగే కదా. కన్య మరియకు పుట్టెను కదా, పాకలు ప్రేమతో పెరిగే కదా. చక్కగా వింటే చెప్పెద కథ, చక్కెర కంటే తీయని కథ, లక్షలు అంటే ఆస్తి కదా, రక్షకుడంటే క్రీస్తు కదా. మాయలు మంత్రాలు రావు కదా, సహనమే మహిమగా చూపే కదా. మాయలు మంత్రాలు రావు కదా, సహనమే మహిమగా చూపే కదా. సత్యము ధర్మము బోధ కదా, ప్రేమను పంచగా పెన్నిది కదా. సత్యము ధర్మము బోధ కదా, ప్రేమను పంచగా పెన్నిది కదా. చక్కగా వింటే చెప్పెద కథ, చక్కెర కంటే తీయని కథ, లక్షలు అంటే ఆస్తి కదా, రక్షకుడంటే క్రీస్తు కదా. రోగాలు కరిగించు వైద్యుడు కదా, పాపాల పొరదించు ఆద్యుడు కదా. రోగాలు కరిగించు వైద్యుడు కదా, పాపాల పొరదించు ఆద్యుడు కదా. నేతగదా తగవు కదా, ఆదియు అంతము క్రీస్తు కదా. నేతగదా తగవు కదా, ఆదియు అంతము క్రీస్తు కదా. చక్కగా వింటే చెప్పెద కథ, చక్కెర కంటే తీయని కథ, లక్షలు అంటే ఆస్తి కదా, రక్షకుడంటే క్రీస్తు కదా. చక్కగా వింటే చెప్పెద కథ, చక్కెర కంటే తీయని కథ, లక్షలు అంటే ఆస్తి కదా, రక్షకుడంటే